అసెంబ్లీ సెషన్స్లో రేవంత్ సర్కార్ అటర్ ఫ్లాప్ అయిపోయింది. బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి, బీఆర్ఎస్ నుంచి ఎదురైనటువంటి ఆ ప్రశ్నలకి, ఆ ధాటికి, ఆ ప్రవాహానికి మంత్రులు పలాయనం చిత్తగించినటువంటి పరిస్థితి. ప్రజా సమస్యల విషయంలో, ఎండగట్టే విషయంలో బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ పైచేయి సాధించింది. సో బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి ప్రభుత్వం దగ్గర సమాధానం లేకపోవడంతో ఏకంగా క్వశ్చన్ అవర్నే రద్దు చేసినటువంటి పరిస్థితి. ఎస్ ప్రదీప్, బీఆర్ఎస్ పైచేయి సాధించింది. దీంట్లో ప్రభుత్వం వైఫల్యాల విషయంలో కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి మాటల్ని నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి విషయంలో బీఆర్ఎస్ ఎండగట్టిన తీరు, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి ధాటికి, ఈ ప్రశ్నలకు సంబంధించి ఎటువంటి చర్చ సాగుతోంది, వాళ్ళు ఏమవుతున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా బడ్జెట్ సమావేశాల్లో గత బడ్జెట్ ఇప్పుడున్నటువంటి బడ్జెట్ సంబంధించి గత బడ్జెట్ ప్రసంగంలో బట్టి విక్రమార్క ఏం చెప్పారు, తాజాగా బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పారనేది ప్రధానంగా పోల్చి చూసినటువంటి పరిస్థితి. గతంలో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 6 గ్యారంటీలకు సంబంధించి అమలు చేస్తామని చెప్పి అందుకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు, ఉదాహరణకు రైతు రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల అయితే నిధులు రెడీగా ఉన్నాయి, రుణమాఫీ చేస్తామని ప్రకటించినటువంటి పరిస్థితి. మరోవైపు 12,000 రైతు భరోసా, ప్రతి ఎకరానికి 12,000 అందిస్తామని కూడా ఆ ప్రసంగంలో ప్రకటించున్నారు. కానీ ఇప్పుడు తాజా బడ్జెట్ సమావేశాల్లో, బడ్జెట్ ప్రసంగంలో 20,000 కోట్లతో రుణమాఫీ చేశామని ప్రకటించినటువంటి నేపథ్యం. అయితే గతంలో ఇచ్చినటువంటి ప్రసంగం పాఠాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రసంగ పాఠాన్ని పోల్చి చూసి ప్రభుత్వాన్ని అయితే ప్రతిపక్షం ఇరుకాటంలో పెట్టిందని చెప్పొచ్చు. అనేక ప్రజా సమస్యల విషయంలో ప్రభుత్వానికి, అటు ముఖ్యంగా ముఖ్యమంత్రికి, మంత్రులకు, ట్రెజరీ బెంచ్ కి సమన్వయం లేదు. పొలిటికల్ ప్రసంగాలు, అయితే బూతు మాటలు, ప్రెస్టేషన్లో మాట్లాడినటువంటి మాటలు మినహాయిస్తే ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి వచ్చినటువంటి ప్రశ్నలకు, అక్కడ ప్రతిపక్షం నుంచి అడుగుతున్న ప్రశ్నలకైతే ఇటు ప్రభుత్వం నుంచి సరైన స్థాయిలో సమాధానం రాలేదు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నటువంటి వాదన అయితే బలంగా వినిపిస్తా ఉంది. బట్ అసెంబ్లీ జరుగుతున్న తీరు సంబంధించి కూడా విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎత్తివేశారు. ముఖ్యంగా కీలకమైనటువంటి ప్రశ్నలు వస్తుండటంతో ఆ ప్రశ్నలను ఎదుర్కోలేకనే ప్రశ్నోత్తరాలు రద్దు చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది అసెంబ్లీలా కాకుండా గాంధీ భవన్ లో చర్చలాగా జరుగుతుందని కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఓవరాల్ గా ప్రతిపక్షం నుంచి ఏడాది కాలంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, అంటే బీఆర్ఎస్ వైపు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వాళ్ళు లేవనెత్తినటువంటి ప్రశ్నలు, ఆధారాలతో సహా చూపించినటువంటి లెక్కలు, ఇవన్నీ వీటికే ప్రభుత్వం అసలు సమాధానం చెప్పలేక ఉక్కిరి బిక్కిరి కావడం ఒకటైతే, అకారణంగా, అంటే అది ఏమీ అన్నా అనకపోయినా కూడా అకారణంగా అసలు దానికోసం పెద్దగా ఇష్యూ చేయాల్సిన పని లేదు, కానీ ఏకంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం. సో ఈ విషయంలో కూడా, సస్పెన్షన్ చేసినటువంటి ఈ వ్యవహారంలో కూడా ఎటువంటి ఒక చెడ్డ పేరు వచ్చింది అసెంబ్లీ సెషన్స్లో ప్రభుత్వానికి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ వ్యవహారం విషయానికి వస్తే, జగదీష్ రెడ్డి ఒకవేళ మాట తూలినా ఆయన విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఆయన విత్డ్రా చేసుకుంటారా, సభకు క్షమాపణ చెప్తారా లేదా అనేది చూసిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు అంతకంటే ముందే ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఇతర తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కావచ్చు, విపక్షాల అభిప్రాయం, స్పీకర్ సభను వాయిదా వేసి విపక్ష నేతలతో ఈ అంశానికి సంబంధించి వారి అభిప్రాయం తీసుకుని తర్వాత సభలో కూడా, ఫ్లోర్లో కూడా విపక్ష నేతల అభిప్రాయం, పార్టీల వారిగా అభిప్రాయం తీసుకుని యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే గతంలో ఉండి ఉన్నది. ఆ సాంప్రదాయం అయితే ఈసారి కొనసాగించలేదు. ఏకపక్షంగానే దాదాపు 15 నిమిషాల విరామం ప్రకటించి దాదాపు 4 గంటల పాటు ఈ అంశంపై మల్లగులాలు పడి జగదీష్ రెడ్డిపై సస్పెన్షన్ అయితే చేసినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ విపక్షాల నుంచి వస్తున్నటువంటి ఏదైతే ప్రశ్నలు కావచ్చు, లేదా వారు మాట్లాడుతున్న దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పలేకనే ఓవైపు మాటల దాడి, మరోవైపు ఇలాంటి సస్పెన్షన్లు అయితే చేపట్టారనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. ప్రభుత్వం గతంలో ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు, గత బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పారు, ఇప్పుడేం చెప్తున్నారనే దానికి సంబంధించి ఆధారాలతో సహా అయితే ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఎండగట్టిందని మాత్రం చెప్పొచ్చు. దీంతో కొంత ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఎదుర్కోలేకపోయారు, ఇబ్బంది పడ్డారన్నటువంటి చర్చ అయితే సొంత పార్టీలో కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి.